డ్రాగన్ గ్లిమ్స్ చూస్తున్నంతసేపు 4 నిమిషాలు గ్యాప్ లేకుండా చూసాను, పడిపోయినా అంతే, కళ్ళు తిరిగి పడిపోయినా కింద. ఎన్టీఆర్ అన్న లాస్ట్లో వచ్చి ఆ డైలాగ్ కొట్టాడు, నేను చంపినోడి గురించి నేను ఆలోచించను, నేను చంపబోయేవాడి గురించే నేను ఆలోచిస్తాను. అబ్బా ఇది కదా కావాలా. ఎన్టీఆర్ అన్న ఇదివరలాగే ఆది, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, ఆ సినిమాలో గొడ్డలు ఎత్తుకుని ఎట్టయితే కస నరికేసాడు, ఈ సినిమాలో కూడా కత్తి ఎత్తుకొని గొడ్డలు ఎత్తుకొని నరకతా ఉంటే, ఆ రక్తం కారుతా ఉంటే థియేటర్లో చూసి ఆనందపడి ఆహా ఎంత బాగుంటుంది, కత్తి ఎత్తుకొని పొడస్తా ఉంటే నరకతా ఉంటే రక్తం ఎగిరి మొన్న ఆ సముద్రంలో ఏ సినిమా దేవరాలు నరకతా ఉంటే సముద్రం అంతా రక్తం అంతే. ఈ సినిమాలో కూడా రక్తం ఏర్లే పారాలి అంతే. ఇంకా అది కాదు కావాలి మాకు ఆనందం. నాకేందంటే ఎవరు నన్ను నరికితే నాకు ఒక ఆనందం అనమాట. కావాలి ఖచ్చితంగా. ప్రశాంత్ నీల్ గారు చెప్పేది ఒకటి, మీరు ఎన్టీఆర్ అన్నకి డైలాగులు, యాక్టింగు, యాక్షన్, ఫైట్లు అన్నీ పెట్టండి, కానీ దయచేసి ప్రతి పాటలో ఎన్టీఆర్ అన్న వచ్చి డ్యాన్స్ చేయాల. ఎట్లా ఆ సినిమాలాగా సింహాద్రి, యమదొంగ, కంత్రి ఆ సినిమాల్లో ఎలా అయితే డ్యాన్స్ చేసాడో ఈ సినిమాలో కూడా అదే లెవెల్లో డ్యాన్స్ చేస్తే థియేటర్లో మేమంతా స్టెప్ వేస్తూ ఉంటే అబ్బా ఏముంటది. అయితే ఇప్పుడు చాలా మంది లైక్ జూనియర్ ఎన్టీఆర్ ని చూసి ఆయన చిక్కిపోయారు, సప్లిమెంట్స్ తీసుకొని ఆయన బాడీ అట్లా బిల్డ్ చేశారని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు, అది ఒరిజినల్ బాడీ అంటారా లేకపోతే సప్లిమెంట్స్ తీసుకున్న ఒరిజినల్ బాడీ ఒరిజినల్, కానీ ఫేస్ కాస్త చిక్కిపోయింది, కాస్త నిద్ర లేకో కాస్త ఏమైనా ఆలోచన అంటే ఆ బాడీకి బిల్డ్ చేయడానికి మందులు ఏమి తీసుకున్నారని అడుగుతున్నాడు. ఆ బాడీకి మందులు ఏమి ఏమో తెలియదు నాకు. అంటే ఫేస్ ఇప్పుడు చిక్కిపోయింది కాబట్టి సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటారా? ఒకప్పుడు ఎన్టీఆర్ ని మిస్ చేసుకుంటున్నారంటారా? కరెక్ట్. ఒకప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే అందం, ఏం అందం. శ్రీకృష్ణుడు క్యారెక్టర్ వేసాడంటే వాళ్ళ తాతగారు లాగే అదే అదే అందం, అదే యాక్టింగ్, అదే డ్యాన్సులు, అదే ఫైట్లు, అదే డైలాగులు. కానీ ఈ మధ్య ఏమైందంటే ఫేస్ కాస్త టైం కాస్త. కాబట్టి ఈ సినిమా నుంచి అయినా అతను డేట్ మెయింటైన్ చేసి 3 పూట్ల భోంచేసి నిద్రపోయి బాగా మళ్ళీ అంటే ఆ లుక్ సినిమాకి మైనస్ అవుతుంది అంటారా లేకపోతే ఏంటి, సార్కి పోనీలే అని చెప్పేసి ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తారంటారా? సినిమాకి ఏం ప్రమాదం అయితే లేదేమి, సినిమాకి లుక్కులతో ఏం ప్రమాదం లేదు. సినిమా బాగుంటే చాలంతే. సినిమా హీరో ఎలా ఉన్నా పర్లే, సినిమా బాగుండాలి చాలంతే. ఇప్పుడు మిగతా సినిమా హీరోలు అందరూ లేరుగా, అందంగా అందరూ ఉన్నారా? దారుణంగా ఉండేవాళ్ళు లేరా? కానీ వాళ్ళ సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి, ఆడుతున్నాయంటే కారణం సినిమా బాగుంది, చూడడానికి బాగుంది, బోర్ కొట్టలా. ఆ సినిమా చూడడానికి ఎంటర్టైన్మెంట్గా ఉంది, కాసేపు సరదాగా ఆనందంగా హ్యాపీగా నవ్వుకొని ఫ్యామిలీతో ఆనందంగా ఉంటాం. అజ్జాలంతే.